హాయ్ గాయ్స్, నేను మా దోస్తుగాడు అయితే దామగుండం గుడికి బయలుదేరిపోయినా ఇప్పుడే. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే మనం పూడూరు దామగుండానికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే ఇందులో శివాయికి అభిషేకం చేయాలి వాటర్ తోటి. వాటర్ చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి. మావాడు నిదానికి వెళ్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మావానికి స్విమ్మింగ్ రాదు, అది పని బాధ. దుబ్దాం అనుకుంటున్నా కానీ ఫోన్స్ ఉన్నాయి జేబులో, వేసి పడేద్దాం మనని ఏమన్నా కానీ. మన పురాతనమైన టెంపుల్ నంది, మన శివయ్య. ఇక్కడనేమో రామలింగేశ్వర స్వామి టెంపుల్. గైస్ పైన రామలింగ స్వామి టెంపుల్ ఉంటుంది, పైకి వెళ్తాం. గాయస్ ఇక్కడ రామలింగ స్వామి టెంపుల్ పైకి వెళ్దాం. ఇవన్నీ ఓల్డ్ స్టేట్ చూడండి. ఫ్రెండ్స్ ఇవన్నీ మన పయ్యలు ఫ్రెండ్స్, అంటే ఇది మన టెంపుల్ ఒక రథం అనుకోండి. సో ఇవన్నీ వీల్స్ అనమాట. అంటే బేసిక్గా రూల్ ఏంటంటే టెంపుల్ లాగుతున్నట్టు. సో టెంపుల్ ఆకారంలో మన రామలింగ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ వీల్స్ అనమాట. ఇటు ఫోర్ అటు ఫోర్ మొత్తం 8 వీల్స్ ఉంటాయి. అటు చూపిద్దాం పైన. మనం గజస్థానం మన వినాయకుడు కూడా ఉన్నాడు. సో టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ మనం మొత్తం 5 రౌండ్స్ కొట్టిద్దాం, ప్రదక్షిణ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, రామలింగ స్వామి టెంపుల్కి వచ్చేస్తాం. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. చుట్టూ దిగేద్దాం పదండి. మొత్తానికి అయితే ప్రదక్షిణాలు అయిపోయినాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. నంది మనం చూసుకున్నట్టయితే నంది, అక్కడ శివలింగయ్య మన దేవుడు రామలింగేశ్వర స్వామి. రా బాబు పేరు కూడా తెలియదు నీకు? శివయ్యనే కాదా? శివయ్యనే, శివయ్య పేరుందిరా. చూపిస్తుందండి. మనం కొబ్బరికాయ అయితే తేలేము, కొబ్బరికాయ కొట్టే స్థలం ఇక్కడ. టెంపుల్ చూపిస్తాం. మళ్ళీ చెప్పు. కిరణ్ ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తాం. ఇక్కడ నవరత్నాలు బ్రో, నవరత్నాలు బ్రో. ఇప్పుడుదాకా అన్నావు కదా బ్రో నవరత్నాలు. పేరు కూడా నీకు వస్తుంది బ్రో నీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే నవగ్రహాలు 9 ఉంటాయి. మాకు తెలియదు బ్రో, నువ్వే చెప్పు. 9 చుట్లు తిరిగితే మనకు మంచిది. నవగ్రహాల చుట్టూ 9 రౌండ్లు తిరగాలన్నమాట. అందుకనే మనం 9 రౌండ్లు కంప్లీట్ చేసుకొని గాయస్, నవగ్రహాలు ఇవి. మనం ప్రదక్షిణాలు చేసేసినాము. 9 చుట్లు తిరగాలి. 9 చుట్లు తిరిగేసినాం. గాయస్, పురాతన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టు త్రిశూలం కూడా ఉంది. ఇక్కడ